మెదక్ జిల్లా సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా పేదలు ధైర్యంగా వైద్యం చేయించుకుంటున్నారని మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశామని ప్రజా శ్రేయస్సు కొరకు మీ వెంటే ఉంటారని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ కింద కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళా లబ్ధిదారులకు సర్టిఫికెట్లతో పాటు కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ పట్టణంకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలు ధైర్యంగా వైద్యం చేయించుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం పేదోళ్ల కడుపు నిండా అన్నం తినాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దృఢ నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ కింద కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళా లబ్ధిదారులకు శిక్షణ పూర్తయిన పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ముఖ్య నాయకులకు రాబోతున్నటువంటి మా మహిళా సోదరులకు, రాబోతున్నటువంటి మైనారిటీ డిపార్ట్మెంట్ అధికారులకు, రాబోతున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, రాబోతున్నటువంటి మీ అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దాదాపు 35 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఇవాళ మరి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఒకటే, మహిళలు బాగుండాలా, వాళ్ళకి మంచి ఉపాధి కల్పించాలా, మరి వాళ్ళు మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి వాళ్ళ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి ఇదే కాదు, అంటే ఇంతకు ముందు గత 10 ఏళ్ళు మరి మహిళల కాలం పట్టించారు, యువకుల కాలం పట్టించారు. అందరూ అంటే ఎవరికి మంచి అయింది, ఎవరు లాభపడ్డారంటే నలుగురు అని చెప్పి మరి ప్రజలు చెప్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబం, వాళ్ళ తప్ప ఇంకెవరు కూడా బాగుపడిన దాఖలాలు లేవు. అందరికీ కూడా ఆపద పట్టించిన పరిస్థితి. ఇవాళ మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మరి ఇవాళ పార్టీలకు అతీతంగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అది సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు. అని ఇంతకు ముందు వీళ్ళు చెక్కులు ఇచ్చే ముందు ఏ పార్టీ వాళ్ళు, వీళ్ళు మనోళ్ళ, అవతల బయట అంటే అట్లా చూసే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక అందరూ మా కుటుంబ సభ్యులే, అందరు బాగుండాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళ పార్టీలకు అతీతంగా ఇవాళ కుటుంబ మిషన్ పంపిణీ కార్యక్రమం కూడా మరి చేపడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళు బీజేపీయా, బీఆర్ఎస్ అంటే పార్టీకి అర్థమైంది, అది లేదు. ఇక బీజేపీయా, ఎంఐఎమా, ఇంకో పార్టీ అని నేను చూస్తాను. ఏమున్నా అందరు మంచిగా ఉండాలా, అందరూ మరి మంచిగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా మంచి సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మరి ముందుకు తీసుకుపోతాం. మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని చెప్పి అందరూ కూడా ఇంకొకసారి పేరుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ.